మేఘ సందేశం సీరియల్ జీ తెలుగులో 7:30 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం సీరియల్ కథలో భూమి గగన్ల పెళ్లి ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. శరత్ చంద్ర ఈ పెళ్లిని అడ్డు పెట్టుకుని శారద చేత కృష్ణప్రసాద్ కి విడాకులు ఇప్పించే ప్లాన్ చేస్తాడు. ఈ ప్రయత్నంలో శారద కూడా కృష్ణప్రసాద్ కి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అయితే పెళ్లయ్యే సమయానికి కృష్ణప్రసాద్ ద్వారా భూమి అన్ని నిజాలు తెలుసుకుంటుంది. గగన్ తో భూమి పెళ్లి జరగడం శరత్ చంద్రకి ఇష్టం లేదని, ఆ కారణంగా శారదకి తనకి విడాకులు ఇప్పించే ప్లాన్ చేశారని, అయితే శారద ఈ పనికి ఒప్పుకోదు అని అనుకుంటాడని, కాకపోతే గగన్ కోసం శారద విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంది అని భూమికి చెప్తారు. శారద కృష్ణప్రసాద్లు విడిపోయి ఈ పెళ్లి జరిపిస్తున్నారని భూమికి తెలిసిపోయింది. అయితే శరత్ చంద్ర వాళ్ళు ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో భూమి కనపడకుండా పోయింది అని గోరింటాకు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పేస్తుంది. అయితే భూమి ఎక్కడికి వెళ్ళింది, ఇంతకీ భూమి ఏమైంది అని అందరూ అనుకుంటున్నారు. ఇక రాబోయే ప్రోమో ప్రకారం చూస్తే భూమి చివరన వచ్చినట్లు చూపించారు. పీటల మీద కూడా భూమి కూర్చున్నట్లు చూపించారు. ఇక గగన్ భూమి మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రోమో చూపించి చివరన అక్కడ ఆపేశారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది, భూమి గగన్ల పెళ్లి జరుగుతుంది, మళ్ళీ ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేస్తారా అనే విషయానికి వస్తే ఎక్కువ శాతం భూమి గగన్ల పెళ్లిని ఆపేస్తారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే పడమటి సంధ్యారాగం సీరియల్లో రామలక్ష్మి ఆద్యాల పెళ్లిళ్ళు కూడా ఇలాగే విచిత్రమైన మలుపులను తిప్పి చివరన వాళ్ళకి పెళ్లి జరిగినట్లు చూపించారు. ఇంత సులభంగా భూమి గగన్ల పెళ్లి అప్పుడే జరిపిస్తారు అని అనిపించడం లేదు. మరి కథలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతకీ పెళ్లిని ఎవరైనా ఆపుతారా, ఏదైనా జరుగుతుందా, లేదా ఈసారి భూమియే పెళ్లిని ఆపేస్తుందో మరి చూడాలి. తన తండ్రికి ఇష్టం లేదు కాబట్టి తండ్రి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడే గగన్ని పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ ఏమైనా భూమి చేసి చివరి క్షణంలో పెళ్లి తనకి ఇప్పుడు వద్దు అని చెప్పేస్తుందేమో అని కూడా అనిపిస్తోంది. మేఘ సందేశం సీరియల్లో భూమి గగన్లు ఒకటి కావాలని కోరుకుందాం. మీలో ఎంతమంది గగన్ భూమిల పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారు, జరగదు అని ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.